శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. శనికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని అందుకున్నాం. మొత్తం నవగ్రహాలకి సంబంధించిన పీడ అంటే నవగ్రహాలు ఒక్కొక్క గ్రహము దాని విషమ స్థానాలలో ఉన్నప్పుడు, వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు కలిగే బాధ నుంచి విడిపడడానికి ఒక స్తోత్రాన్ని మన పెద్దలు అందించారు. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకందరికీ అందిస్తున్నాను. ఆ స్తోత్రాన్ని అందుకోండి. గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారక విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవి. గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారక విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవి. ఇది సూర్యునికి సంబంధించిన ప్రార్థన. తరువాత చంద్రుడు. రోహిణీశ సుధామూర్తి సుధాగాత్ర సుధాశన విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధు. రోహిణీశ సుధామూర్తి సుధాగాత్ర సుధాశన విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధు. తరువాత కుజుడు. భూమిపుత్రో మహాతేజ జగతాం భయకృత సదా వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః. భూమిపుత్రో మహాతేజ జగతాం భయకృత సదా వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః. తరువాత బుధుడు. ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతి సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః. ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతి సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః. తరువాత బృహస్పతి గురుడు. దేవమంత్రి విశాలాక్ష సదా లోకహితే రతః అనేక శిష్య సంపూర్ణ పీడాం హరతు మే గురుః. దేవమంత్రి విశాలాక్ష సదా లోకహితే రతః అనేక శిష్య సంపూర్ణ పీడాం హరతు మే గురుః. తరువాత భృగుడు అంటే శుక్రుడు. దైత్యమంత్రి గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతి ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతు మే భృగుః. దైత్యమంత్రి గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతి ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతు మే భృగుః. తరువాత శని. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం హరతు మే శని. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం హరతు మే శని. తరువాత రాహు. మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబల హతనుశ్చోర్ధ్వకేశ్శ్చ పీడాం హరతు మే తమః. మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబల హతనుశ్చోర్ధ్వకేశ్శ్చ పీడాం హరతు మే తమః. తరువాత కేతు. అనేక రూపవర్ణైశ్చ శతశోధ సహస్రః ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే శిఖి. అనేక రూపవర్ణైశ్చ శతశోధ సహస్రశః ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే శిఖి. ఇది నవగ్రహ పీడాహర స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం. ఒక్కొక్క గ్రహాన్ని సంబోధిస్తూ ఆ గ్రహ లక్షణం చెబుతూ అంటే గ్రహ ఆకృతి చెబుతూ విషమ స్థానాలలో వ్యతిరేక స్థానాలలో ఉన్నప్పుడు కలిగించే పీడని తొలగించండి అని ప్రార్థించడం. అందుచేత ఈ నవగ్రహ పీడాహర స్తోత్రం అనే దానిని అందరూ అవలంబించవలసిందే. ఎందుకు? ప్రతి వారి జాతకంలోనో గోచారంలోనో ఈ నవగ్రహాలలో ఏవో ఒకటి విషమ స్థానాలలో వ్యతిరేక స్థానాల్లో ఉంటాయి. సహజం అది. కనుక
జాతకంతో సంబంధం లేకుండా, గోచారంతో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని మీ నిత్య పూజ అయిపోయిన తరువాత ఈ స్తోత్రాన్ని పఠించడం వలన ఆ నవగ్రహ పీడ నుంచి, ఆ నవగ్రహ అధిదేవతల అనుగ్రహంతో ఆ పీడ విరమింపజేసుకుని సుఖవంతమైన జీవితం గడుపుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.